నకిలీ మద్యం గురించి కనీసం ఒక 36 రోజులు 34 రోజులు నిరాహార దీక్షలు చేసి కూడా వాటిని ఇంకా మేము పోగొట్టలేమా అనేలాంటి ఒక మనిషితో మనం ఈరోజు కూర్చున్నాము. అరవపల్లి శివరావు గారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం సార్, కల్తీ మద్యం బేసికలీ అంటే ఇది ఎలా గుర్తించాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కల్తీది, ఇది మంచిదని ఎట్లా తెలుస్తుంది? అదా చెప్పదు, తాగేటోడిగా తెలియదు. ఆ బ్రాండ్ని చూసి మనం ఇది అనుకుంటాం. రెగ్యులర్గా తాగే వాళ్ళకి ఏంటంటే సడన్గా కొంచెం టేస్ట్ వస్తే ఏదో మారిందిరా అంటారు. ఇది కల్తీది, ఇది ఒరిజినల్ అని ఎలా తెలుసుకోవాలి? అన్ని బ్రాండ్ గవర్నమెంట్ స్టాంప్లేసి వస్తాయి. ఇప్పుడు ఇండియాలో అమ్మే మద్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం ఏథర్ అని ఉంటుంది మద్యంలో. ఈథర్ అనేది మీకు ఎక్కిస్తుంది. ఆ ఈథర్ అనేది 35 to 40% లోపు ఉండాలి. 40% ఉంటే ఎక్కువ ఉన్నట్టు లెక్క. అంటే అందులో 40% లోపు ఉంటే మీకు మద్యం తాగొచ్చు అని చెప్పి యూరోపియన్ స్టాండర్డ్స్. ఇది ఇస్తారు 48% ఆల్కహాల్. అది ఆల్కహాల్ అంటే ఈథేన్ కంటెంట్ ఉన్నదాన్ని ఆల్కహాల్ ని ఈథేన్ కంటెంట్ తో కొలుస్తారు. బీర్లలో ఒక పర్సెంట్ ఉంటుంది, 7.5. విస్కీకి 48, బ్రాండ్ ఇవన్నీ అంతే ఉంటాయి. వోడ్కాలో ఎక్కువ ఉంటుంది. సో ఇవి తెలుసుకొని ఎలా తాగాలి? మనిషికి ఎంత ఆల్కహాల్ పడుద్ది? మామూలుగా యూరోపియన్ బ్రాండ్స్లో వచ్చి 40% కంటే ఎక్కువ ఉండడం వల్ల మనకు వచ్చి కిక్ అనేది మొత్తం అనేది తొందరగా ఎక్కదు, స్లోగా ఎక్కుతుంది, ప్లస్ బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చూపించదు. ఇండియాలో తయారు చేసే మేము మా ఉద్యమకారులు తమిళనాడులో ల్యాబ్ టెస్ట్ చేయించాము. ఆల్మోస్ట్ ప్రతి మద్యంలో ఈథేన్ కంటెంట్ 45 to 51% ఉంది. అంటే ఉండొద్దా? 45% ఉంటే మీకు ఏమవుతుందంటే ఆ ఈథర్ అనేది తాగంగానే ఫస్ట్ బ్రెయిన్కి అదే సమయంలో లివర్కి చేరుతుంది. బ్రెయిన్కి వెంటనే చేరటం వల్ల మన బ్రెయిన్ షాక్ కొట్టినట్టే వెంటనే మొత్తం ఇస్తుంది. తెలిసే తాగుతాడుగా, అది దానికోసమే తాగేది వీడైనా సరే. ఎడిక్ట్ అయిపోతారు. ఓకే ఓకే. యూరోపియన్ బ్రాండ్స్ అయితే మీరు ఎడిక్ట్ కారు. ఓకే, అది తాగాలనిపిస్తే తాగొచ్చు. ఇదేంటంటే ఒక రోజు పోతే నాకు మళ్ళీ కావాలని మనసు లాగుతుంటుంది. ఓకే, మైండ్ బ్రెయిన్స్ లాగుతుంటుంది. అది ఫస్ట్ బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ దెబ్బతీస్తుంది, ప్లస్ లివర్ దెబ్బతీస్తుంది. అది దాని మీద కూడా పెడతాం, మద్యపానం హానికరం అని పెడతాం. కానీ ఇండియాలో ఉండకూడదని తెలుసు కూడా ప్రభుత్వాలు ఈ విషయాన్ని పట్టించుకోవట్లేదు. దాంట్లో మళ్ళీ కల్తీలు చేస్తున్నారు. కల్తీలు అంటే మెయిన్ ఇదే ఈథర్ కంటెంట్ ఆల్కహాల్ కంటెంట్ ఎక్కువ. ఈథర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటే ఆల్కహాల్ మొత్తం పెరుగుతుంది. అదే మెయిన్ కల్తీ ప్రతి ప్రభుత్వం. సో నాకు ఇప్పుడు అర్థమైంది, ఈ బ్రాండ్ నేను తాగితే మళ్ళీ దీనికి నేను ఎడిక్ట్ అయిపోయి ఆ బ్రాండ్ నా జీవితకాలం కంటిన్యూ చేస్తా పోవాలి. ఎప్పుడన్నా తాగలేని పరిస్థితిలో ఉంటే ఇక మొత్తం అసలు ఏదో అయిపోయింది నర్వస్ సిస్టమ్. దానికి డిహైడ్రేషన్ క్యాంప్స్. మీరు యూరోపియన్ బ్రాండ్స్ తాగినప్పుడు డిహైడ్రేషన్ చేయడం చాలా తేలిక. మనకి ఎక్కడ దొరకాలి ఇప్పుడు యూరోపియన్ బ్రాండ్? యూరోపియన్ బ్రాండ్స్ ఫారెన్ లిక్కర్ అమ్మే షాప్స్ అవుతారు. ఓకే ఓకే. ఫారెన్ లిక్కర్ యూరోపియన్ ఈజ్ సేఫ్. యూరోపియన్ ఈజ్ జర్మన్ పర్టికులర్లీ స్టాండర్డ్స్ బాగా మెయింటైన్ చేస్తారు. తాగుడు అనేది ఎప్పటికీ ఒక మొత్తం అండి, అది తెలిసింది. సేఫ్ అని చెప్పి అనలేము, బెటర్ దాన్ ఇండియా. బట్ తాగుదనే లేకపోతే ఇంకా సేఫ్ చెప్పాలి. ఓకే, మీరు మద్యపాన నిషేధం గురించా నిరాహార దీక్ష చేశారు లేదా కల్తీ బ్రాండ్? మద్యపాన నిషేధం కావాలని 33 రోజులు చెన్నైలో నిరోధక నిరాదీక్ష చేశాను. మీరన్నా పోవాల్సిందిగా నాది ఆగదే. అక్కడ నేను పోవటం అనేది నాకు సమస్యలు కదా సార్. కొన్ని లక్షల మంది మహిళల జీవితాలు బాగుపడుతున్నప్పుడు నేను ఒక్కడిని పోతే ఎంత ఉంటాయని సార్. అది కరెక్టే. అంటే అంత చేసినా అక్కడ వరకు వెళ్ళినా కూడా ఆగలేదు కదా. ఆగలేదంటే జయలలిత మేడం గారు కొంత మంచి మనసుతో 6,000 మద్యం దుకాణాలు 3,000 మద్యం దుకాణాలు మూసారు. ఓకే, ప్రైవేట్కి ఇవ్వకుండా ఓన్లీ గవర్నమెంటే అమ్మేది. వాటిల్లో 3,000 దుకాణాలు మూసారు. మేడం గారు వచ్చి ప్రతి నెల పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చేవారు. ఈ నెల 279 దుకాణాలు మూసాము అని చెప్పి ఒక నెల. ఆ తర్వాత తెలిసి సిచ్యువేషన్, నేను కూడా చెన్నైకి వచ్చినప్పుడు ఒకే షాప్ దగ్గర ఓ పెద్ద లైన్ ఉండేది. ఎందుకు అందరు ఇక్కడికే వస్తున్నారంటే అది ఒకటే ఉంటది అక్కడ షాప్, వేరే ఏరియాలో తగ్గించేశారు. ఓకే ఓకే. ఇంకోటి ఏమైందంటే అలా ఉండటం వలన పేపర్లో ఇంటర్వ్యూలు ఇచ్చారు చాలా మంది. మా ఇంటి పక్కన మద్యం దుకాణం ఉంటే ఒక టీ తాగడానికి ఒక పెగ్గు తాగి వచ్చేవాళ్ళం, ఎడిక్ట్ అయ్యేవాళ్ళం. దూరం వెళ్ళాలి, లైన్లో నుంచోవాలి అనేసరికి ఇవాళ మేము తాగుడికి బయటకు వచ్చేసాం, లేకపోతే ఎప్పుడో తాగుడు బానిసలు అయ్యేవాళ్ళం. అలా చాలామంది ఈ లైన్లు కట్టడం, ఇంటి దగ్గర మద్యం దుకాణం లేకపోవడం వల్ల చాలా మంది మద్యానికి వ్యసనం కాకుండా బయటపడ్డారు. నిన్న టెండర్లు పడ్డాయి. నిన్నే మీరు ఈరోజు ఎందుకో వచ్చారు కానీ తెలంగాణలో నిన్ననే టెండర్లు పడ్డాయి. ఒక్కొక్కడికి 10 దుకాణాలు 18 దుకాణాలు వచ్చాయి.
అంటే లాటరీలు వేస్తారు, 2 లక్షలు ఎంతో కడతారు అమౌంట్, అందరు కలిసి ఒక ఇంతమంది వేస్తే ఒక లాటరీ తీయాలి. లాటరీ తీస్తే ఎవరికి వస్తే వాడికే షాపు. అట్లాంటి షాప్స్ ఎట్లుంటాయంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాలనీకి 2-3 ఉంటాయి. అవి ఏంటి ఓన్లీ షాప్సే. అండ్ బార్ పర్మిట్స్ ఎన్నైనా ఉంటాయి. వీటి కాలం వచ్చి 2 ఏళ్ళు, 2 ఇయర్స్కి రెన్యువల్ అవుతాయి. బార్ నీ ఇష్టం. సో ఒక కాలనీ మనం మాట్లాడుకుంటే ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ గురించే ఒక కాలనీ, ఒక అమీర్పేట తీసుకుందాం సింపుల్గా, ఒక 500 మీటర్స్ రేడియస్లో నీకు కనీసం ఒక 10-15 బార్లు ఉంటాయి, ఒక 4-3 వైన్ షాప్లు ఉంటాయి. మరి దీన్ని ఎట్లా చూస్తావు? అంటే మన దగ్గర ఎక్కువ ఉన్నట్టే కదా కన్జంప్షన్. ఇది ఉంటే కనుక రేపు వచ్చే ఎన్నికల్లో మీ తెలంగాణని పాలించే ముఖ్యమంత్రి తెలంగాణ బిడ్డ అయి ఉండడు. ఢిల్లీకి బానిస అయిన వాడే తెలంగాణ ముఖ్యమంత్రి అవుతాడు. మీ తెలంగాణకి తెలంగాణ బిడ్డ ముఖ్యమంత్రి కావాలా, ఢిల్లీ బానిస మీ ముఖ్యమంత్రిగా ఉండాలా మీరు నిర్ణయించుకోవాలి. ఎవరున్నా కూడా మందు షాపులు అన్నాయి కదా, సంఖ్య తగ్గదు కదా, అక్కడికే వస్తున్నారు. ఇవాళ మీరు తమిళనాడు చూసినా తెలంగాణ చూసినా, తమిళనాడులో 1 కోటి మంది మద్యానికి బానిస అయ్యారు. తెలంగాణలో తేలిక ఆ సంఖ్య 80 లక్షలు ఉండవచ్చు అని నా అంచనా. అంటే ఎంత? 80 లక్షలు. మీ తమిళనాడులో ఎంత అన్నారు? 1 కోటి మంది. 1 కోటి మంది. 7 కోట్ల జనాభాలో 1 కోటి మంది బానిస అయ్యారు. అవునా? అవును. అంత రేషియోనా తమిళనాడులో? తమిళనాడు ప్రతి రాష్ట్రం అదే పరిస్థితి. తెలంగాణలో ఏంటంటే మందు అనేది ఒక ఎమోషన్ యాక్చువల్లీ ఇక్కడ వాళ్ళకి. అంటే ఫెస్టివల్స్ వచ్చినా తాగుడు ఉండాలి, బోనాలు అయితే ఖచ్చితంగా అమ్మవారికి కూడా మందు పోసి మళ్ళీ తాగుతారు. నేను చెప్పేది డైలీ తాగే బానిస అండి. ఓకే, అకేషనల్ తాగే బానిస కాదు, డైలీ తాగే బానిస. ఇక్కడ ప్రతిదీ అంటే వెతుక్కుంటారు, ఒకేషన్ ఏముంది ఈరోజు తాగడానికి. అదే ఒకేషన్ వెతుక్కుంటారు. ఇప్పుడు తెలంగాణలో 80 లక్షల మంది బానిస అయ్యారు కదా. ఆ 80 లక్షల మంది పని చేయటం వలన ఆ పనులు చేయడానికి తెలంగాణ మన తెలుగు వాళ్ళం, ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, బీహార్ నుంచి, యూపీ నుంచి, ఉత్తరాంచల్ నుంచి, రాజస్థాన్ నుంచి తెచ్చుకుంటున్నాం. ఆ కూలీ చేసిన లేబర్ వాళ్ళు మర్యాదస్తులు, వాళ్ళు చేసేది మంచి పనే, వాళ్ళ కూలీ పని తక్కువ నేను అంటలా. కానీ వాళ్ళు 800 రూపాయలు రోజు సంపాదిస్తే 200 మాత్రమే తెలంగాణలో ఖర్చు పెడతారు. అవును, మిగతా 600 ఇంటికి పట్టుకెళ్తారు. అక్కడ వారు బిల్డింగ్లు కడతారు, లేదా టీవీలు కొంటారు. దానివల్ల 600 రూపాయల మీద వచ్చే జిఎస్టీ వచ్చి తెలంగాణ ప్రభుత్వం రాకుండా అక్కడికి పోతుంది. అవునవును, నిజమే. మీరు సుమారుగా 150 రూపాయలు లెక్కేసుకోండి. అవును. తమిళనాడు లెక్కల ప్రకారం నెలకి 15,000 కోట్ల ఆ రకంగా. పైగా వీడు పని చేయకపోవడం వల్ల డెఫిషియన్సీ ఆఫ్ లేబర్ కూడా ఉంది, అది కూడా వస్తారండి. ఇప్పుడు తమిళనాడు వరకు చూస్తే 15,000 కోట్లు నెలకి వెళ్తుంది. తెలంగాణ చూస్తే కనీసం 12,000 కోట్లు వచ్చి పరాయ రాష్ట్రాలకు వెళ్ళిపోతూ ఉంది. ఆ 12,000 కోట్లు తెలంగాణలో ఖర్చు పెడితే తెలంగాణకి వచ్చే పన్ను రెవెన్యూ 2,000 కోట్లు సుమారుగా. తక్కువలో తక్కువ అబ్కారీ ఆదాయం, పన్నుల ఆదాయం. ఇక్కడ ఖర్చు పెడితే టీవీలు కొన్నా, ఇల్లు కట్టినా, సిమెంట్ కొన్నా, వీటి మీద వచ్చాను కనీసం 2,000 కోట్లు. తెలంగాణ ప్రభుత్వం ఏం చెబుతుంది, మద్యం వల్ల మాకు సంవత్సరానికి 20,000 కోట్ల ఆదాయం వస్తుందంట. అవును. కానీ ఎక్కడ నీకు 2,000 కోట్లు జిఎస్టీ పోతుంది. ఎగ్జాక్ట్లీ. అవును. అంటే 12 నెలలు వేసుకోండి, 24,000 కోట్లు పోతుంది. అంటే రెవెన్యూ చూస్తున్నారు కానీ ఎక్స్పెండిచర్ చూడట్లా. ఎక్స్పెండిచర్ ప్లస్ ఆదాయం ఎవరికంటే రాజకీయ నాయకులకి. మధ్యాల్లో వచ్చే ముడుపులు తీసుకుని వాళ్ళు 20,000 కోట్లు 15,000 కోట్ల ముడుపులు తీసుకుంటారు వాళ్ళకి. ఇంకోటి మరో విషయం ఏమిటంటే సార్, ఇప్పుడు ఈ 80 లక్షల మంది వేరే రాష్ట్రాల్లో పనిచేస్తుంటే వాళ్ళల్లో 10 లక్షల మందికి అక్కడ ఓట్లోకి వచ్చినాయి. ఉన్న వాళ్ళు ఓటుకు తీసుకున్నారు. కానీ వాళ్ళు ఓటుకు రావడం తప్పు అను. కానీ ఉత్తరాఖండ్ వారు, బీహార్ వారు, జార్ఖండ్ వారు తెలంగాణ రాజకీయాలు అర్థం చేసుకోలేరు. ఎవరు 5,000 ఇస్తే వాడికి ఓటేస్తాడు. చంద్రశేఖరరావు గారు ఎవరు, లేదా కనుక రేవంత్ రెడ్డి గారు ఎవరు తెలియదు, లేదంటే కనుక ఇంకా ప్రముఖులు ఎవరు, లేదా మన గద్దరాన్ని ఎవరు. అంతెందుకు ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో ఎవరు నిలబడతారు కూడా వాళ్ళకి తెలియదు, కానీ ఓట్లు వేస్తారు. గద్దరాన్ని ఎవరు. ఆ ఉత్తరాది వారంతా ఏం చూస్తారంటే వాళ్ళు ఢిల్లీలో మోడీ గారు ఏం చెబుతున్నారు, లేదా రాహుల్ గాంధీ ఏం చెబుతున్నారు చెప్పి వాళ్ళు చెప్పింది కాబట్టి ఓట్లు వేస్తారు. అప్పుడేమవుతుంది, మీకు 2000 ఇటీవల ఎన్నికల్లో అధికార పక్షానికి ప్రతిపక్షానికి ఉన్న మెజారిటీ ఓట్లు డిఫరెన్స్ సుమారు 2 లక్షల నుంచి 3 లక్షల కోట్లు, మ్యాక్సిమం 4 లక్షల కోట్లు ఉంటాయి. ఏది వారు టఫ్గా ముక్కను పోటీ ఉండటం వల్ల. రేపు ఈ 10 లక్షల మంది ఓట్లు వేస్తే చాలు నిర్ణయాన్ని ప్రభావితం చేయడానికి. అవును.
సో వెంటనే ఢిల్లీ వాడు ఏమంటాడు, నా బానిస ఎవరు, వాడే ముఖ్యమంత్రి అంటాడు. ఇక్కడ కూడా ఉంది, ఇప్పుడు మీరు అన్నదే సేమ్. రేపు మనకు జూబ్లీ ఎలక్షన్ ఉంది కదా, ఇక్కడ ఏంటంటే కమ్మ ఓట్లు ఒక 30,000 40,000 ఉంటాయి. ఓకే. ముస్లిం ఓటర్లు 1,00,000 మంది ఉన్నారు. ఓకే. అండ్ వేరే ఇతరులు వేరే రాష్ట్రాల నుంచి చెందిన వాళ్ళు కూడా మిగతా వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ప్రభావితం చేస్తారు. అవును, వీళ్ళు ప్రభావితం చేస్తారు. సో తెలంగాణకి ఎంతో పోరాడి సాధించుకునే తెలంగాణకి అనేక కొన్ని వేల మంది ప్రాణాలు త్యాగం చేసి సాధించుకున్న తెలంగాణకి తెలంగాణ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండాలి ఎల్లప్పుడూ అంటే తెలంగాణ ప్రజలకు మొదట మద్యపాన దుకాణాన్ని నిషేధింపజేయాలి. అది సంతోషమే. కానీ తెలంగాణ బిడ్డలే కదా ఈ లిక్కర్ స్కాములు చేస్తున్నారు. ఎవరిని ఎన్నుకుంటారు? దురదృష్టం, ప్రజలకు నిర్ణయం తీసుకోవాలి. అంతే కదా, ప్రజలు నిర్ణయం తీసుకోవాలి. మనకి ఢిల్లీ బానిస, ఎందుకంటే ఢిల్లీ బానిస అయినప్పుడు మనం కట్టే పన్నుల్లో 100 రూపాయలు కడతాం. లిక్కర్ స్కామ్ చేసిన కూడా ఢిల్లీ వాళ్ళతో పొత్తు పెట్టుకుని ఇంకా అదేముంది, అక్కడోడు వచ్చి బానిసత్వం చేసినా ఒకటే, ఇక్కడోడు గెలిచినా ఒకటే ఉంది. ఇంకా బెటర్ సార్. ఇప్పుడు మనకి 100 రూపాయలు పన్నులు కడతంటే 40 రూపాయలు వచ్చి ఉత్తరప్రదేశ్ బీజేపీకి, ఉత్తరప్రదేశ్ బీహార్కి ఇస్తున్నారు. మనకి ఇచ్చేది 60 రూపాయలే. అదే ఢిల్లీ బానిస వచ్చారనుకోండి, మనం కట్టే పన్నులు 100 రూపాయలు ఉంటాయి, మనకు వచ్చేది 40 రూపాయలు 60 రూపాయలు అక్కడికి వెళ్ళిపోతాయి. ఓకే. ఇక ఇక్కడ రోడ్లు వేయటం ఉండదు, లేదంటే కనుక నదులు పొడికి తీయటం ఉండదు, ఏం ఉండదు. నదులు పొడికి తీయపోతే నగరాలు లేకపోతే పల్లెలు మునిగిపోతాయి. ఇప్పుడు మోంతా ఎఫెక్ట్ చూస్తున్నాం. ఇక రోడ్లు సరిగ్గా చేయకపోతే మీకు చెప్పాల్సింది ఏం లేదు. ఇటీవల బస్సు ప్రమాదంలో 30 మంది చనిపోయారు కదా. అవును. ఇక అలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. సో తెలంగాణ బిడ్డ స్వతంత్రంగా జీవించాలి, తన స్వయం నిర్ణయాధికారం తనకు కావాలి అనుకుంటే మద్య నిషేధం తీసుకువచ్చి, మద్యపాన నిషేధం తీసుకువస్తే తెలంగాణ స్వయం నిర్ణయాధికారం నిలబడుతుంది. ఓకే. ఎనీవే థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.